వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్ అండి. మేము లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాం కదా, ఖైరతాబాద్ వినాయకుడికి వెళ్ళింది. ఇప్పుడేమో బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్ళామన్నమాట ఇంకో రోజు. అలాగే మా వినాయకుడిని కూడా నిమజ్జనం చేశాము, మా ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే బాలాపూర్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, అసలు దేవుడి ఫోటోలు ఉండవు, ఏముండవు, ఓన్లీ రాజకీయ నాయకులు ఉంటాయన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ. ఒక సైడ్ అంతా కేసీఆర్ ఫొటోస్, ఇంకో సైడ్ అంతా రేవంత్ రెడ్డి ఫొటోస్. అట్లా చూడండి మొత్తం. ఇంకా ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల వరకు మొత్తం ఇవే ఫొటోస్. వీలైతే లోపల కూడా పెట్టేవాళ్ళేమో ఫోటోలు. ఫుల్ కామెడీగా అనిపించింది అవి చూస్తే ఫొటోస్ నాకైతే. ఇక్కడ కూడా ప్రమోషన్ చేసుకుంటున్నారు వాళ్ళ పార్టీని. అబ్బా, ఒక ఫోటో పెట్టాడు దేవుడిది, అమ్మయ్య అనిపించింది ఈ ఫోటో చూసినప్పుడు. మొత్తం ఎందుకంటే మొత్తం రాజకీయ నాయకులు ఉంటారు కదా ఇక్కడ. ఒక్కసారైనా మాకు అసలు అక్కడ చూస్తే మొత్తం రాజకీయ నాయకులు వాళ్ళనేమో లోపలికి పంపిస్తున్నారు, దేవుడి దగ్గర నుంచొని ఫోటోస్ దిగుతున్నారు వాళ్ళు వెళ్ళి అడ్డంగా. ఎవరిని అసలు రానివ్వట్లేదు. చాలా దూరం నుంచో పంపించేస్తున్నారు. వాళ్ళేమో లోపల వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడైతే దిగామన్నమాట ఆటో. ఈ మధ్యలో అంటే మేమేం తినకుండానే వెళ్ళామన్నమాట ఇంట్లో నుంచి. ఇంకా అందుకే దాహం వేస్తుందని చెప్పి ఫస్ట్ కొంచెం చెరుకు రసం తాగుదామని ఇక్కడ తాగుతున్నాము. ఇంకా ఫుల్ జాతరలాగా లైన్గా అంతా షాప్స్ ఉన్నాయన్నమాట లోపల వరకు. రష్ కూడా బాగానే ఉన్నారు, ఎక్కువగానే మేము వెళ్ళిన రోజు. ఇక్కడ కూడా అంతే అండి, ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర లాగానే ఇక్కడ కూడా చెప్పులు ఇడిస్తే మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి వేసుకోవాలన్నమాట. కానీ ఖైరతాబాద్ అంత దూరం లేదు, ఇక్కడ కొంచెం నెక్స్ట్ సందుకి వెళ్ళి అటు నుంచి వచ్చి తీసుకోవాలన్నమాట. చూడండి పాదాలు ఎంత బాగున్నాయో దేవుడివి. ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ డెకరేషన్ అన్నమాట, సెట్టింగ్. మీరు ఆల్రెడీ వినే ఉంటారు న్యూస్లో అదంతా. బాలాపూర్ లడ్డు చాలా ఫేమస్, అది మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ అయితే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు, తర్వాత ఇంకా బాలాపూర్ వినాయకుడే అన్నమాట, అంత ఫేమస్. సో ఈసారి రెండు చూడగలిగాం, చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. మీరు ఖైరతాబాద్ వినాయకుడి వీడియో కూడా చూడండి. అండ్ మాకైన ఎక్స్పీరియన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. అంటే ఎలా వెళ్తే ఈజీగా ఉంటుంది అని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది అన్నమాట. మీరు ఆల్రెడీ ఇంకా ఈ వీడియో పెట్టకముందు ఆల్రెడీ నిమజ్జనం కూడా అయిపోయింది కాబట్టి మీకు నెక్స్ట్ టైం కన్నా యూజ్ అవుతుంది. సో చూడండి, ఖైరతాబాద్ వినాయకుడిది అయితే వెళ్ళిన నెక్స్ట్ రోజే పెట్టేశామన్నమాట. చూడండి ఎంత బాగుందో డెకరేషన్. సెట్టింగ్ కూడా అసలు రియలిస్టిక్గా ఉంది చాలా. 30 lakhs ఖర్చు అయ్యాయంట ఈ సెట్టింగ్ వేయడానికి. డైలీ అక్కడ పూలు మారుస్తూ ఉంటారనమాట. అక్కడ రాశారు కదా బాలాపూర్ స్వర్ణగిరి అని. సో అదంతా డైలీ చేంజ్ చేస్తారు, పూలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. చాలా బాగుంది లోపలైతే టెంపుల్. ఇంకా హుండీల గురించి అయితే చెప్పక్కర్లేదండి, ఫోన్పే స్కానర్ కూడా పెట్టారనమాట. దేవుడికి వెళ్తాయేమో మరి స్కానర్. దేవుడికి ఎలాగో బ్యాంక్ అకౌంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ వీళ్ళు మరి స్కానర్ పెట్టారు ఇక్కడ. మరి ఎవరికి వెళ్తాయో డబ్బులు తెలీదు. ఇక్కడైతే స్పెషాలిటీ ఏంటంటే వినాయకుడి విగ్రహానికి చెవులు ఇలా కదులుతూ ఉంటాయన్నమాట. విగ్రహం చూస్తే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట. కనుల విందుగా ఉంది అసలు చూడ్డానికి, అంత బాగుంది.
సో వినాయకుడి దగ్గర దర్శనం అయిపోయింది. మళ్ళీ వెయిట్కి తిరిగి వచ్చాక మళ్ళీ ఒకసారి చూస్తున్నాము. చాలా బాగుంది డెకరేషన్ అయితే. అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. అసలు క్యూ అనేది ఒక పద్ధతి లేదు, ఏం లేదనమాట. ఇది చూసాక అర్థమైంది ఖైరతాబాద్లో ఏర్పాట్లు బెటర్ అని. సో దాని తర్వాత మూవీకి వచ్చామన్నమాట, లోక మూవీకి. సో ఆ మాల్ దగ్గర కింద వినాయకుడు పూజ జరుగుతుంటే అక్కడ మొక్కుకొని వెళ్ళామన్నమాట మళ్ళీ మూవీకి. ఇందాక చూపించాను కదా వీడియోలో, అదే అన్నమాట. సో మూవీ కూడా చూసేసాము. ఇంకా ఇప్పుడు తిరిగి వస్తున్నాం. చాలా చల్లగా ఉందన్నమాట ఆ రోజు క్లైమేట్ అయితే. కానీ మార్నింగ్ మేము వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మార్నింగ్ కాదులేండి, ఒక 1:32 అలా ఉంటుంది ఆఫ్టర్నూన్. అప్పుడు చాలా చల్లగా ఉంది. ఇంకా ఇదేమో మసద్ చెరువు అని ఒకటి ఉంటుంది, అక్కడ కూడా జరుగుతుందన్నమాట వినాయకుడి విగ్రహం నిమజ్జనాలు. సో అది కూడా వీడియో తీసాను, ఇందాక చూపించాను కదా. ఇంకా తర్వాత మళ్ళీ మేము ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పా కదా. అంటే సినిమా థియేటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము. తర్వాత తిరిగి వచ్చాక మళ్ళీ ఇక్కడ జ్యూస్ తాగాము. ఈ క్లిప్ ఇక్కడ పెట్టాను అనమాట. మార్నింగ్ మెట్రోలో వెళ్ళింది. ఇదేమో మెట్రోలో ఎక్కడికి వెళ్తున్నామంటే ట్యాంక్ బండ్కి వెళ్ళాము నిమజ్జనాలు చూడడానికి. చాలా అంటే చాలా రష్ ఉన్నారండి ట్యాంక్ బండ్ దగ్గర. ఇదేమో మీరు ఖైరతాబాద్ మెట్రోలో దిగేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి వాకబుల్లో వెళ్ళొచ్చు, ఆర్ ఆటోస్ కూడా ఉంటాయి దగ్గర వరకు వెళ్ళడానికి. తర్వాత కొద్దిగా నడవడం ఉంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ లోపలికి నిమజ్జనం జరిగే స్పాట్ వరకు మళ్ళీ ఇంకొక ఆటో ఉంటుంది, మీరు అలా వెళ్ళొచ్చు. ఆర్ మీరు వాకబుల్ వెళ్ళాలనుకుంటే వాకింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చాలామంది కార్ మీద చిన్న చిన్న వినాయకులను తీసుకెళ్తున్నారు. వాళ్ళ వినాయకులను చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. అసలు మాకైతే ఇంకా చాలా పిచ్చెక్కేసింది. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఏర్పాట్లు అసలు ఏం బాగాలేవు. ఎంత దూరం ఆపేశారంటే ఇంకా 500 మీటర్స్ 1 కిలోమీటర్ కూడా ఉంటుందేమో, అంత దూరం ఉంది మమ్మల్ని ఆపేసిన చోటు. అందరిని ఆపేశారు అక్కడ. కొద్దిమంది ఏమో లోపల ఉన్నారు, మిగతా వాళ్ళేమో పంపించట్లా. ఇంకా దూరం నుంచి చూడాల్సి వచ్చింది నిమజ్జనం. అంత దూరం వెళ్ళింది దూరం నుంచి చూడడానికి కాదు కదా, అంటే మరి అంత దూరం అక్కర్లేదు, కొంచెం 100 మీటర్స్ అలా ఉన్నా పర్లేదు. కానీ అంత దూరంలో ఆపేశారు, అదే నచ్చలేదు అనమాట. అండ్ అంత రద్దీగా ఉన్న చోట వాటర్ ప్యాకెట్స్ వేస్తున్నారనమాట. అంటే ఈ పులిహోర ప్యాకెట్లు వేస్తుంటారు కదా, అట్లా వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఇంకా చాలామంది ఇంకా అవి పట్టుకోవడానికి వెళ్ళి స్టాంపెడ్ లాగా జరిగింది, చిన్న సైజ్ స్టాంపెడ్ లాగా. సో అది ఇంకా తర్వాత మినర్వాకి వెళ్ళి తిన్నాము. అంటే నిమజ్జనం చేసామని చెప్పా కదా మా వినాయకుడిని, ఇదే అనమాట. చాలా క్యూట్గా ఉన్నాడు వినాయకుడు. ఇందాక చూపించా కదా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం, అక్కడ కొద్దిగా దూరం నుంచి తీసా అనమాట. అసలు ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి కూడా కాదు, అసలు ఇంకా అందే దూరం నుంచే చూడగలము. ఇంకా దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళు గేట్స్ పెట్టేశారు. ఇంకా అక్కడ అందరూ స్టాంపెడ్ లాగా అయిపోయిందనమాట. అంత రద్దీగా ఉన్న చోట ఎవరైనా వచ్చి వాటర్ ప్యాకెట్స్ విసిరేస్తే ఇంకా అందరు తోసుకుంటున్నారనమాట. ఇంకా చాలా ఇన్కన్వీనియంట్ ఉండింది. చూడండి మా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము. ఈరోజు ఇంట్లో కేసరి చేసి పెట్టి తర్వాత పూజ అంతా అయిన తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్ళామన్నమాట. చాలా బాధగా అనిపించింది. ఇంకా అంతే, బాయ్.